డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాడ్రేనికోన మండలం చెయ్యూరులో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషించి ఎన్డీఏ కూటమి కట్టడంలో ప్రధాన పాత్ర పోషించి కూటమి అఖండ విజయానికి కృషి చేయడంతో పాటుగా పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలిపిన కాపు ఉద్యమ నేత చవటపల్లి నాగభూషణం గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున తనకు వచ్చే నెలవారీ ఖర్చులు జీతపద్యాలు కూడా తీసుకోకుండా తనకు ప్రజలు ఇచ్చిన బాధ్యతను ఎంతో హుందాగా వ్యవహరిస్తూ తాను తీసుకున్న శాఖలకు అత్యధిక సమయానికి కేటాయించి పనిచేయడం ఆనందదాయకం. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పంచాయతీరాజ్, అటవీ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల నుంచి ప్రక్షాళన మొదలవ్వాలని నాగభూషణం ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వర్కుల్లోని 50% కమిషన్ రూపంలో అధికారులు, నాయకుల జేబుల్లో పోతున్నది. మీరు నిర్వహించే శాఖలో అధికారుల నుంచి ప్రతి సంవత్సరం ప్రాపర్టీ రిటర్న్స్ చూపిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీతాలకు పనిచేసే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. పార్టీ వాళ్ళు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీ వాళ్ళు వేసుకుని అతను ఒక అధికారిగా కాకుండా ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడి కానీ ఒక కార్యకర్త కానీ పనిచేయడం వల్లే ఈ తప్పులు జరుగుతున్నాయని చెప్పేసి మాత్రం చెప్తున్నాను. అటువంటి జరగకుండా ఉండాలంటే కులాల ప్రామాణికం కాకుండా ఏమీ కాకుండా వాళ్ళ అధికారి యొక్క ఔన్నత్యము, అధికారి యొక్క వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకున్న స్థాయిని బట్టి వాళ్ళ విధానాలను బట్టే ఈ ట్రాన్స్ఫర్లు పారదర్శకంగా జరగాలని, ఏ విధమైన పైరువీళ్ళు జరగకూడదని, ఇదే టైంలో ట్రాన్స్ఫర్లు జరిగితే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరు ఏం చేస్తారన్నది నాకు తెలియదు. కానీ మీరున్న 3 శాఖల్లో కూడా ఏ విధమైన పారదర్శకంగానే ట్రాన్స్ఫర్లు జరగాలని, పైరువీళ్ళు జరగకూడదని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఏంటంటే ఏసీబీ రైట్లో ఒక అధికారి దొరికితే అధికారి దగ్గర నుంచి అతను ఎవరొకళ్ళు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి గిఫ్ట్గా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు ఒక కట్ల కిందే కట్టలు దొరికిన సందర్భాలు, 150 కోట్లు దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి. సర్క్యులేటెడ్ అయితే వృద్ధి అవుతుంది కాబట్టి ఈ విధమైన లంచగొండిస్తారని కనుక మనం ఈ టైప్లో కనుక రూపం ఆపగలిగితే ఖచ్చితంగా వృద్ధిలో కూడా ఎదరికెళ్తామని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత కోరుకుంటున్నాను. అందులో భాగంగా ఈ బుచ్చిబాబు గారు ఈ మన 2019లో ఈయన ఎమ్మెల్యే, 2014 నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఈయన కూడా అదే సిస్టమ్ ఉంది. ఈయన అధికారులు ఎవరో పైరువీలు చేయరు, ఎవరి దగ్గర లంచాలు తీసుకోరని చెప్పేసి అప్పుడు ఉంది. ఇతని నీతి నిజాయితీ తగిన నాయకుడని కూడా మా అందరూ తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ దారిలోనే మా నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో బుచ్చిబాబు గారు కూడా ఏ విధమైన పైరువీలు లేకుండా ఈ అధికారులని వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత ఏంటంటే ఇంతవరకు కూడా ఇంకా వైఎస్ఆర్కి సంబంధించిన పంపు కొంతమంది అధికారుల మీద పోలేదని మాత్రం తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధానం విడనాడాలని, అధికారులు ఎవరో ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి ఒత్తాది పలకడం కాదు. మేము ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చేయము. వాళ్ళ రూల్స్ ప్రకారంగా జరగాలంటే ఏ విధమైన లంచాలు కానీ వాళ్ళ నుంచి ఆశించకుండా వాళ్ళ వృత్తిలో వాళ్ళ జీతానికే పనిచేసే కార్యక్రమం ఏదన్నా చెయ్యాలనుకుంటే అది మీ శాఖలోనే మీ నుంచే పక్షాలను మొదలు పెట్టాలని నేను కోరుకుంటూ నేను మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది.